అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? యూరోప్ ఖండంలో ఆస్ట్రియా దేశంలో ఉన్నాను. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. చాలా మంచి మంచి ప్రదేశాలంతా చూసుకుంటున్నాం. ఇక్కడ నేను పిల్ అనే ఒక ఊరిలో ఉన్నాను. ఈ ఊరిలో ఒక ప్రత్యేకమైన వింత ప్రపంచం ఉంది. నా వెనకే డైనోసార్స్ కనబడుతున్నాయి. ఈ ప్రదేశాన్ని టిరోల్ ల్యాండ్ అని పిలుస్తారు. అంటే ఒక వింత ప్రపంచం అనుకోండి. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చూడలేదు. దీని లోపల టికెట్ కూడా నేను తీసుకున్నాను. మన దగ్గర 1700 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. బయట అంతా మనకి డిస్ప్లేలో ఇలాగ డైనోసార్స్ కనబడుతూ ఉంటాయి. అలాగే పైన చూడండి, ఇరువైపులా మనకి కౌ కనబడుతూ ఉంది. భలే ఉంది కదా. నేను ఇప్పటికి కూడా మర్చిపోయాను. మా అమ్మ ఇలాంటి ఇంపార్టెంట్ మూవీస్ ఏదైనా వస్తే మటుకి విజయవాడలో తీసుకెళ్లారు. జురాసిక్ పార్క్ ఫస్ట్ పార్ట్ నేను విజయవాడలో చూసా. భలే షాకింగ్ అనిపించింది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లల్ని కూడా దగ్గర పెట్టుకుని కూర్చొని మరి చూడండి. లోపల ఒక మనందరికీ షాక్ అనిపించే ఒక వింత ఉంది. ఏంటనుకుంటున్నారు? ఇక్కడ ఒక మెయిన్గా ఈ పల్లెటూరులో ఈ పర్సన్ ఇల్లుని తిరగేసి కట్టించారు. ఎందుకంటే ఇలా యూనిక్గా ఉండాలి కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. అది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇంక ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపలికి రాగానే ఒక స్టోర్ ఉంది. ఏదో పెప్పర్మెంట్ సేల్ చేస్తున్నట్లున్నారు. ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. చూడండి, ఇట్లాగా గుర్రం మీద ఎక్కి ఇక్కడ నుండి మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. షాక్ అవుతారు కూడా. ఇలాంటి ఇల్లు మీరు ఎక్కడా చూసి ఉండకపోవచ్చు ఇప్పటి వరకు. భలే ఉంది కదా. అప్ సైడ్ డౌన్ ఇల్లు సూపర్గా నిర్మించారు. భలే క్రియేటివిటీగా. ఎప్పటికి కూడా భలే షాకింగ్ అనిపిస్తుంది ఇల్లు. అక్కడ చూడండి, అక్కడ ఒక బేబీ స్ట్రాలర్, చెట్లు, ఇక్కడ ఒక అందమైన బొమ్మ తలకిందులుగా ఉన్నట్లు, లైట్స్, గమ్ బూట్స్ అన్నీ చాలా బాగా సెట్ చేశారు. లోపలికి వెళ్దాం. అవుట్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఈ ఇంటికి ఆపోజిట్లో ఉన్న కొండ వ్యూ ఎంత క్లియర్గా కనబడుతుందో. సూపర్ ఉంది కదా. స్కై కూడా. ఇల్లు ఒక పక్కకి ఒరిగిపోయేలాగా పెట్టారు కదా. అందుకనే నేను ఇటు పడిపోతున్నట్లు అనిపిస్తుంది. అంతా తలకిందులుగానే ఉంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్లో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని కబోర్డ్స్ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, అన్నీ ఇట్లా ఉంది కదా. అది జారిపోతున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు స్క్రీన్ చేంజ్ చేస్తాను. మీకే అర్థమవుతుంది ఎలా ఉన్నాననేది. తలకిందులుగా చూపిస్తాను. నేను ఇప్పుడు ఎలా నుంచున్నానో చూసారు కదా. ఈ ఇంట్లో ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. కళ్ళు తిరుగుతున్నట్లు ఉంది నాకు. అది ఆ ఫీల్ అట్లా ఇచ్చారు. భలే. ఇదిగోండి, పెయింట్ వేస్తున్నారు చూడండి. నేను ఇప్పుడు తలకిందులుగా నుంచొని బకెట్ పట్టుకున్నాను. సూపర్ బాగుందా. ఇప్పుడు చూసారా? ఇలా ఎవరైనా మీరు ఎప్పుడైనా నుంచోగలరా? మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. తలకిందులుగా నుంచొని ఇప్పుడు నేను చెస్ ఆడుతున్నాను. భలే ఉంది. బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి. నా బొమ్మలు చిన్న చిన్న టెడ్డీ బేర్, అలాగే వింటేజ్ ఐటమ్స్, క్లాక్. నా ఇల్లు బాగుందా? మీకు నచ్చిందా బాగా? ఇలా బతకడం చాలా కష్టం. ఇప్పుడు నా బెడ్రూమ్లో ఉన్నాం మనం. ఇక్కడ 2 చిల్డ్రన్ బెడ్రూమ్స్ అనుకుంటా. 2 బెడ్స్ ఉన్నాయి ఇక్కడ. చక్కగా కూర్చొని లేకపోతే పడుకోవడానికి నేను ఇప్పుడు నుంచొని తలకిందులుగా బెడ్ మీద నుంచుంటాను. మీరే చూడండి, షాక్ అవుతారు. ఇప్పుడు నేను పిల్లల రూమ్లో ఉన్నాను. స్పైడర్ మ్యాన్గా అయిపోయాను ఇప్పుడు ఈ రూమ్లో. పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను అనుకోండి. నేను ఎట్లా వెళ్తున్నానో చూడొచ్చు. ఈజీగా ఉంది నాకు. పిల్లలే లేరు. ఒకవేళ పిల్లలు ఉంటే బట్టికి చాలా భయపడేవారేమో మన పాకుడికి. దుష్యంత్ గారు ఈ వీడియో చూస్తే ఒక 5 years తర్వాత భలే షాక్ అవుతాడేమో. జంప్ చేద్దామా? ఇందాక మనం బేబీ గర్ల్ రూమ్లో ఉన్నాం. ఇప్పుడు బేబీ బాయ్ రూమ్లోకి వచ్చాం. ఇక్కడ ఎంటర్టైన్ చేయడానికి ఈ బాబుని మనం భలే ఫ్రాగ్ లాగా ఎగురుతున్నాను చూసారా. బాబుని భయపెడదామా లేకపోతే ఆడిద్దామా? ఇప్పుడు మనం బెడ్ మీద దూకపోతున్నాను ఇప్పుడు. అయ్యా, బెడ్లో బేబీ లేడు. బేబీ ఉంటే మట్టికి దడదడలు ఆడిచ్చేవాళ్ళం. ఇప్పుడు మనం
పాకుతూ వెళ్తున్నాను కింద, పైన చూడొచ్చు మనం. ఓ స్పైడర్ మ్యాన్ శక్తులు వచ్చినాయి మనకి ఆస్ట్రియా దేశంలో రాగాలనే. ఓ నా వింటేజ్ కారు మీకు నచ్చిందా? నా కారులోకి ఇప్పుడు ఎలా కూర్చోవాలి నేను? తల కిందులుగా ఉన్నాను కదా నేను, ఇప్పుడు తల కిందులుగా నడుస్తున్నాను కదా, మనకి స్పైడర్ మ్యాన్ శక్తులు ఉన్నాయి కదా. వస్తున్నా ఇప్పుడు లోపలికి, నా బాత్రూమ్ లోపలికి వస్తున్నా. నిద్ర లేచి చూసేలోపే ప్రపంచం తలకిందులైపోయిందో ఏంటో అర్థం కావట్లేదు నాకు. చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ. నా బాత్రూమ్ దగ్గరికి ఎలా వెళ్ళాలి నేను? అయ్యా, ఇప్పుడు నేనేం చేయాలి? తలకిందులుగా నుంచున్నాను. కార్యక్రమాలు ఎలా కానియాలి? భూమి తలకిందులైందా, నేను రివర్స్లో నుంచున్నానా? కామెంట్ సెక్షన్లో చెప్పాలి పిల్లలు. చల్లటి గాలి వస్తుంది బయట నుండి, అలాగే నేను పెంచుకుంటున్న గడ్డి. నా సోఫా సెట్ లివింగ్ రూమ్లో ఉన్నాను ఇప్పుడు. బగబగా మండుతున్న ఫైర్ ప్లేస్. ఎవరైనా ఉన్నారా రూమ్లో? ఎవరైనా ఉన్నారా రూమ్లో? బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు నా వంటింట్లోకి వచ్చాను. ఏం వండుకొని తిందాం? ఓకే, బెండకాయ కూర, దొండకాయ కూర వండుకుందామా? ఎందుకంటే నాకు వెజిటేరియన్ అంటే చాలా ఇష్టం. కరెక్ట్గా నా కిచెన్లో ఉన్న నా పొయ్యి మీద వండుకుందాం. కూర రెడీ అయిపోయింది. డైనింగ్ టేబుల్ మీద షిఫ్ట్ చేసుకుందాం. ఆహా, చాలా రుచిగా ఉంది. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద తలకిందులుగా నడిచేవాడిని నేను ఒక్కడనే ఉన్నట్లున్నాను. ఎవరూ లేరు నాకు తోడుగా, ఒంటరిగా ఉన్నాను. పిల్లలు, రాత్రికి కలల్లో వస్తాను, జాగ్రత్తగా ఉండండి. లైట్ ఆన్ చేసి పడుకోండి. లైట్ ఆఫ్ చేశారా? ఈ అప్సైడ్ డౌన్ ఉండే హోమ్ మటుకి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. లైఫ్లో మర్చిపోను ఆస్ట్రియాని. భలే ఫీల్ వచ్చింది. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారా పిల్లలు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎక్కడెక్కడ మీకు భయం వేసిందో అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎక్కడెక్కడ మీకు ఫన్ అనిపించి నవ్వారో అది కూడా. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇంకా 2 స్పాట్స్ ఉన్నాయి. ఈ 2 స్పాట్స్ ఇంకా డిఫరెంట్గా ఉంటాయంట. ఇక్కడ ఈ రివర్స్ హౌస్ చూసుకున్న తర్వాత వెనక్కి వచ్చాను. ఇంకా 2 కవర్ చేయాల్సింది ఉందని చెప్పాను కదా నేను. ఇప్పుడు దీంట్లోకి వెళ్తున్నాం. అదిగోండి, టైరోల్ ల్యాండ్ అని చెప్పి రాస్తుంది కదా. ఇక్కడ రైనో ఉంది. రీసెంట్గానే ఒక న్యూస్ కూడా చూశాను, చాలా బాధ అనిపించింది. ఏదో కానీ ఒక రైనోసర్లో ఒక జాతి అనేది పూర్తిగా అంతరించిపోయిందంట. చాలా బాధ అనిపించింది. అలాగే లోపల తెలిసి కొన్ని వ్యాక్స్ స్టాచ్యూస్ ఉంటాయి అనుకుంటా. అవును, కరెక్టే. భలే గ్రాఫిటీతో చాలా అందంగా వేశారు చూడండి. ఇక్కడ బొమ్మలు, షిప్, ట్రైన్, అమ్మాయి బొమ్మ, డైనోసర్, బేబీ, స్నేయిల్. లోపలికి వచ్చాను. వచ్చిన తర్వాత ఎంట్రన్స్లోనే మనందరికీ ఎంతో ఇష్టమైన మ్యార్లిన్ ఇక్కడ మ్యానిక్వీన్ లాగా ఉంది. చాలా బ్యూటిఫుల్ యాక్ట్రెస్, మనకు తెలిసిందే. కానీ కేవలం 36 సంవత్సరాల వయసులోనే మరణించారు. స్లీపింగ్ పిల్స్ ఓవర్డోస్ అవ్వటం వల్ల. అసలు ఆవిడ నటించిన సినిమాలు కానీ సూపర్ ఉంటాయి. మెయిన్గా ఒక ఫోటో షూట్కో దేనికో కానీ ఈ స్టిల్ చాలా ఫేమస్ అయిపోయింది వరల్డ్ వైడ్. సెకండ్ ఫ్లోర్కి వచ్చాను. భలే మంచి థీమ్ తీసుకొచ్చారు. ఇక్కడ రకరకాల డైనోసార్స్లో ఉంటాయి కదా, ఒకప్పుడు ఈ భూమి మీద నివసించినవి.
వాటికి సంబంధించినవన్నీ బొమ్మలన్నీ తయారు చేసి ఇక్కడ వాటికి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. ఏ లాంగ్వేజ్లో ఉంది? రెండు ఉంది, ఇంగ్లీష్ మరియు జర్మన్ లాంగ్వేజ్లో ఉంది. చిన్నపిల్లలకి చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది కదా, మనకు అనిపించకపోవచ్చు, వెనకే చక్కగా పెద్ద వాటర్ ఫాల్ వస్తున్నట్లు, ఏదో కొండల్లో ఇవి తిరుగుతున్నట్లు ఓ అని షాక్ అవుతారు. ఎందుకంటే అలాంటి ఎక్స్పీరియన్స్ దుష్యంత్ దగ్గర నేను చూశాను. వాడికి ఫస్ట్ టైం పావురాలు చూపించా, అప్పుడు అసలు వాడు పెట్టిన ఫేస్ రియాక్షన్ నా లైఫ్లో నేను మర్చిపోను. భలే ఉంటుంది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి చూడండి డైనోసార్స్కి సంబంధించినవి. పైన కూడా ఉంది చూడండి, అదిగోండి రాక్షసి పక్షి భలే కదిలింది. ఇది కూడా చూడండి చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ మనకు చూపిస్తున్న ఈ బొమ్మలన్నీ నిజంగా ఇలాంటివి ఈ భూమి మీద ఒకప్పుడు బతికున్నాయంట. ఇవి ఎక్స్ప్లోర్ చేసినాయి అని చెప్తారు. ఇది చూసారు కదా, ఇది సముద్రం లోపల ఉంటుంది, చాలా పవర్ఫుల్ అసలు. ఇది సీ క్రీచర్, ఇది టైరానోసర్స్ అని పిలుస్తారంట దీన్ని. ఇదే కదా వేటాడి అన్ని జంతువుల్ని చంపుతూ ఉంటుంది. ఈ భూమి మీద 10,000 సంవత్సరాల క్రితం ఈ జంతువులన్నీ నివసించేవని చెప్తున్నారు. అలాగే వాటి స్కెల్టన్స్ ఎలా ఉంటాయని చెప్పి ఇలాగ బొమ్మల్లాగా తయారు చేసి ఇట్లా పెట్టారు. ఇదేమో ఫూట్ ప్రింట్. నేను న్యూజిలాండ్లోనే అనుకుంటా మీకు డైనోసార్స్ నిజమైన స్కెల్టన్స్ చూపించాను, గుర్తుందా మీకు? ఒకవేళ ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో తప్పకుండా చూడండి. ఇక్కడ కూడా కొన్ని మనకి ఎలా ఉంటాయని చెప్పి పెట్టారు. ఇవంతా ఆర్టిఫిషియల్, ఇది నిజమైనవి కాదు. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల బటర్ఫ్లైస్ ఉండేవో చూడండి, పూర్తిగా అంతరించిపోయినాయి చాలా వరకు. వాటికి సంబంధించినవన్నీ సేకరించి ఇట్లాగా ఒక బాక్స్లో పెట్టి మనకి తెలియజేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్గా ఉంది. ఆ కలర్ కానీ ఆ షేప్ కానీ అసలు గాడ్ క్రియేషన్ సూపర్ ఉంది. వావ్, ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ భూమి మీద ఎక్కడ ఉంటాయో మరి అసలు ఇలాంటివి. ఇప్పుడు ఇలా ఈ ఫ్రేమ్స్లో చూడటమే కానీ నేను ఎప్పుడు నిజంగా చూడలేదు. ఈ అందమైన బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ అన్నీ చాలా వరకు పెరూలో ఉన్నాయి, కొన్ని మదగాస్కర్లో ఉన్నాయి, మలేషియా ఉన్నాయి. అన్ని కంట్రీస్ నేమ్స్ కూడా అక్కడే మనకి మెన్షన్ చేశారు. వావ్, ఇది బాగుంది అసలు. అండర్ సైడ్ ఆఫ్ ద వింగ్స్ అంట, కింద పక్కన ఎలా ఉంటుందనేది. ఇవేమో ఇండోనేషియాకి చెందినవంట. అలాగే జపాన్ చూడు ఎలా ఉందో, ఎంత బ్లాక్గా ఉందో. ఇది ఆఫ్రికా, చాలా పెద్దది. లాస్ట్ టైం మీకు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న తాబేలు కూడా మీకు చూపించా కదా, గుర్తుందా మీకు? సేషల్స్లో అనుకుంటా. అవును, బాగుంది. భలే థీమ్ తీసుకొచ్చారు ఇక్కడ. ఒక డార్క్లో ఆ కలర్స్ బాగున్నాయి, షైన్ అవుతున్నాయి. ఆ లైట్ కరెక్ట్గా చాలా తక్కువగా వాటి మీద పడ్డప్పుడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చిన్న పెన్ తీసుకుని సైన్ చేస్తున్నారు. ఈ డార్క్ రూమ్లో భలే ఈ లైట్స్ వల్ల ఏమో కానీ అవి తలతల మెరుస్తున్నాయి. ఇక్కడ ఈ కార్నర్లో నా పేరు రాస్తున్నా, ఓమా ఇండియా. మీరు అక్కడ వస్తే నాకు ఈ ఫోటో తీసి మెయిల్ చేయండి ఇక్కడికి. సూపర్, భారత్ మాతాకి జై, జై హింద్. ఇక్కడ డైనో రూమ్లో ఉన్నాం. వీళ్ళకి ఒక బ్యాండ్ కూడా ఉన్నట్లుంది. ఆ బ్యాండ్ చక్కగా గిటార్ వాయిస్తూ డ్రమ్స్ వాయిస్తూ ఉన్నారు సూపర్గా. లాస్ట్ టైం ఒకసారి దుష్యంత్ డ్రమ్స్ వాయించే వీడియో షేర్ చేశాను కదా, మీరు అందరూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ స్పెషల్ రూమ్లో గుడ్లు కూడా భద్రపరిచారు. ఇప్పుడిప్పుడే గుడ్లు పగలగొట్టుకుని డైనోసార్లు బయటికి వస్తున్నాయి. చూడాలని ఉందా? అదిగోండి, బాగా ఆకలిగా ఉన్నట్లుంది, ఇప్పుడే కదులుతుంది. ఇక్కడ మరొకటి ఉంది. ఐస్ ఏజ్లో ఎలా ఉంటుందో ఎలిఫెంట్ ఇక్కడ కూడా పెట్టారు. మమూత్ అని పిలిచేవారు, గుర్తుంది కదా మీకు? ఇవన్నీ అంతరించిపోయినాయి కూడా. బాబోయ్, మరి డైనోసార్స్ ఉన్నప్పుడు ఆది మానవులు కూడా ఉండొచ్చేమో చూడొచ్చు. ఇక్కడ ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు ఉన్నారు. పులి చర్మం, అట్లాగే ఇక్కడ జంతువుల చర్మం ఎలా డ్రెస్ లాగా కుట్టుకుని వేసుకున్నారో హాయ్ చెప్తున్నారు మనకి. హాయ్, హలో. ఈ ప్రపంచంలో మీకు ఏ ట్రైబ్ అంటే చాలా ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు చాలా ఇష్టమైన ట్రైబ్ ఇండియానా ట్రైబ్స్, అమెరికాలో ఉంటారు కదా
ఈ రూమ్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చాలా రకాల డైనోసార్స్ ఉన్నాయి. ఆ డైనోసార్స్ మీద స్వారీ చేస్తున్నట్లు కూడా పిల్లలు కూర్చోవడానికి సెట్ చేశారు. అదిగోండి. బా నేను ఉగాండా వెళ్ళినప్పుడు మీకు మౌంటైన్ గొరిల్లా చూపించా, గుర్తుంది కదా? అదిగోండి, మౌంటైన్ గొరిల్లా యానిమల్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. అది చాలా యూనిక్ కూడా. ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయినా చూడండి, ఉగాండా ప్లేలిస్ట్లో ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాను. భలే ఇక్కడ మనకి యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అదిగోండి, లెఫ్ట్లో నుండి స్టార్ట్ చేసుకుంటే మనకి ప్రిన్సెస్ డయానా ఉన్నారు. డయానా ఎంతమందికి ఇష్టం? పాపం కార్ యాక్సిడెంట్లో చనిపోయారు, మీకు గుర్తుంది కదా, ఫ్రాన్స్లో, ప్యారిస్లో. ఇక్కడ క్వీన్ ఎలిజబెత్ II, తర్వాత బ్యాక్ సైడ్ ప్రిన్స్ విలియం ఉన్నారు. ఆ రైట్ సైడ్లో ఉన్నదేమో కేట్ మిడిల్టన్ అంట. ఆలీ అలాగే మైక్ టైసన్ చాలా మంచి ఫ్రెండ్స్ కూడా. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నట్లు ఇక్కడ చూపిస్తున్నారు. మరియు ఇక్కడ నాకు ఇష్టమైన పర్సన్ ఉన్నారు, బ్రూస్ లీ. అమేజింగ్ పర్సన్ కదా అసలు. ఆయన తీసిన చాలా తక్కువ మూవీస్ అయినా కూడా వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి అంటారు. పాపం చాలా చిన్న వయసులోనే మరణించారు. జాకీ చాన్. మిస్టర్ బీన్ స్టోరీ ఎంతమందికి తెలుసు? పాపం మొదట్లో తనకి ఎవరు అవకాశాలు ఇవ్వలేదు, చాలాసార్లు ఫెయిల్ అయ్యారంట. కానీ తర్వాత ఇప్పుడు ప్రపంచంలోనే ద గ్రేటెస్ట్ కమెడియన్. అలాగే నెక్స్ట్ ఏమో పికాసో ఉన్నారు. చాలా అందమైన పెయింటింగ్స్ వేస్తారు కదా, ఆయన పెయింటింగ్స్ కొన్ని కోట్ల రూపాయల్లో ఖరీదు చేస్తాయి. నెల్సన్ మండేలా ఉన్నారు ఇక్కడ. అదిగోండి. ఓ ట్రంప్, సూపర్. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అల్లాడిచ్చేస్తున్నట్టున్నారు ప్రపంచాన్ని. అలాగే లెఫ్ట్ సైడ్లో చూస్తుంది కోఫీ అన్నన్ అంట. ఏ దేశానికి చెందినవారు మీకు ఐడియా ఉంటే చెప్పండి. కోఫీ అన్నన్. అబ్రహాం లింకన్ కూడా తెలిసిందే అందరికీ, లెజెండ్ అసలు. ప్రెసిడెంట్గా చేశారు అమెరికాకి, చాలా పవర్ఫుల్ పర్సన్. తర్వాత ఇక్కడ చూస్తే బిల్ గేట్స్ చూడండి ఎలా ఉన్నారు, భలే. ఒక కంప్యూటర్ రూమ్లో కూర్చున్నట్లు, బ్యాక్ సైడ్ అంతా ఏదో బ్యాంక్కి సంబంధించిన లాకర్స్ ఉన్నట్లు అదిరిపోయింది. లోపలే మనకి స్టీవ్ జాబ్స్, మార్క్ కూడా ఉన్నాడు. యాపిల్ కనుగొన్న వ్యక్తి తెలుసు కదా మీకు. వావ్, నిజంగా ముగ్గురిని ఒకే రూమ్లో చూస్తుంటే భలే అనిపిస్తుంది. బాగుంది. పిల్లలకి మంచిగా నాలెడ్జ్ ఇవ్వడానికి చాలా మంచి విషయాలు ఉన్నాయి. మెయిన్గా ఈ ప్లేస్లో ఐన్స్టైన్ గురించి అందరికీ తెలిసిందే, మనం చదువుకున్నప్పుడు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా డేవిడ్ బెకమ్, అలాగే పక్కనే వారి వైఫ్ కూడా ఉన్నారు, విక్టోరియా బెకమ్. బాగుంది. కరెక్ట్గా ఒక హోమ్లో పియానో వాయిస్తున్నట్లు భలే పెట్టారు మ్యూజిక్. ఇక్కడ ఇంగ్లీష్ హాలీవుడ్లో నాకు ఫేవరెట్ యాక్టర్స్లో ఇతను కూడా ఒకళ్ళు, విల్ స్మిత్. ఈ ఇంగ్లీష్ పేర్లు కొన్నిసార్లు పలికేటప్పుడు కరెక్ట్గా పలుకుతున్నా లేదా నాకే డౌట్ వస్తూ ఉంటుంది. ఈవిడ తెలుసు కదా, చాలా ఫేమస్ యాక్ట్రెస్ నికోల్ కిడ్మెన్. వారి తర్వాత అక్కడ బ్రాడ్ పిట్ ఉన్నారు. బ్రాడ్ పిట్ పక్కనే మనకి చూస్తే జూలియా రాబర్ట్స్ చాలా మంచి మూవీస్ ఉన్నాయి. ఆ మూవీ నేను ఒకటైతే మీకు సజెస్ట్ చేస్తాను, చూడండి, చాలా బాగుంటుంది ఆ సినిమా. ఇతను కూడా మన ఫేవరెట్ హీరో తెలుసు కదా, చాలా మంది ఇతని పేరు కన్నా కూడా టైటానిక్ హీరో అనేవాళ్ళం చిన్నప్పుడు. లినార్డో డికప్రియో. పక్కనే యాంజలినా జోలీ ఉన్నారు. ఆస్కార్స్ ఇస్తున్నట్లున్నారు. ఇదిగోండి, హాలీవుడ్లో స్పెషల్ మూవీస్లో ఇవి కూడా. 007 జేమ్స్ బాండ్. రైట్ సైడ్లో మనకి డానియల్ క్రేగ్ ఉన్నారు. లెఫ్ట్ సైడ్లో ఏమో పియర్స్ బ్రాస్నన్ ఉన్నారు. అద్దరిపోతాయి కదా అసలు. అవెంజర్స్ని పెట్టలేదు ఏంటా అని డౌట్ వచ్చింది. కెప్టెన్ అమెరికాతో స్టార్ట్ చేసి ఇంకా కొంతమంది యాక్షన్ హీరోస్ ఉంటారు కదా, వాళ్ళని కూడా పెట్టారు చాలామందిని. ఇదిగోండి, ఇక్కడ కరెక్ట్గా ఇంకొక సెకండ్లో బాంబు పేలిపోతుంది. అలాగే కింద ఎలా ఫిక్స్ చేశారో చూడండి, మిషన్ కూడా భలే ఉంది కదా. వండర్ఫుల్ హీరోస్ అందరూ ఉన్నారు. స్పోర్ట్స్లో లెజెండ్స్ కదా వీళ్ళు. రాఫెల్ ఉన్నారు పక్కన, అవతల పక్కేమో సెరీనా విలియమ్స్, మరియు ఇటువైపు ఏమో లాస్ట్ టైం కొరియా వెళ్ళినప్పుడు మీకు చూపించాను కూడా, గంగం స్టైల్ పాటతో ప్రపంచాన్ని అసలు ఒక ఊపారు. అదిగోండి, అక్కడ బలెబెట్టర్ ఫిక్స్ చేశారు. ఇటువైపు ఆపోజిట్లో మనకి మైకేల్ జాక్సన్ ఉంటారు, అలాగే మడోనా. సూపర్ ఉంది కదా అసలు, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ బొమ్మలకు వేసిన డ్రెస్సెస్ కూడా అసలు దించేశారు. నిజంగా మన కళ్ళ ముందు చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఒక పక్కనేమో లేడీ గాగా,
బియాన్సీ, జెనిఫర్ లోపస్. నాకు తెలిసిన మూవీస్ చాలా వరకు క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అనుకుంటున్నాను. ఎవరైనా తప్పు చెప్తే కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఇది అందరికీ తెలిసిందే, హ్యారీ పాటర్. ఇది కూడా సూపర్ ఉంటుంది కదా. ఒక బుక్ని ఆధారంగా మంచి సినిమాని క్రియేట్ చేశారు. తర్వాత కూడా ఇంకా చాలామంది ఉన్నారు చూడొచ్చు. ఇదిగోండి ఐరన్ మ్యాన్. ఓ వీడి పేరేంటబ్బా మర్చిపోయాను. చాలా బ్యూటిఫుల్ యాక్ట్రెస్ స్కార్లెట్ జాన్సన్. ఆ తర్వాత ఫైనల్గా గాంధీని పెట్టారు చూడండి. ఇది రియల్లీ షాకింగ్ అనిపించింది. ఇండియన్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. పైరేట్స్ ఆఫ్ ద కెరేబియన్ థీమ్ తీసుకొచ్చారు. నేను అప్పుడు చెన్నైలో సత్యం థియేటర్లో పనిచేస్తున్నాను. జానీ డీ పదుకోండి, జాక్ స్పారో అని పిలుస్తాం కదా. అసలు ఆ మ్యూజిక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వావ్, ఎక్స్ మ్యాన్. ఈ సినిమాలన్నీ మీరు నిజంగా డౌన్లోడ్ చూస్తే అప్పుడు మీకు ఈ బొమ్మల విలువ ఏంటో తెలుస్తుంది. ఇంత ఓపికగా నేను చూపించడానికి కారణం ఏంటే అవన్నీ నేను చూశాను. తెలుసు ఆ పవర్ఫుల్ మూవీస్. గాంధీ తాత పక్కనే ఇక్కడ మదర్ తెరీసా అని పెట్టారు. మదర్ తెరీసా తర్వాత ఇక మనకి ఈ పార్ట్స్, ఈ హ్యూమన్ పార్ట్స్ ఎలా తయారు చేశారని చెప్పి వాటికి సంబంధించినవన్నీ ఇదిగోండి ఇక్కడ పెట్టారు. ఆ బ్రషెస్ కానీ, పెయింట్స్ కానీ, ఉమెన్కి, మెన్ ఫేసెస్, హెయిర్ అన్నీ. ఒక వింత ప్రపంచాన్నే వీళ్ళు క్రియేట్ చేశారు లెగోతో. చూడండి అన్నీ ఎలా ఉన్నాయో. హెలికాప్టర్స్, షిప్స్, హౌసెస్, టవర్స్, రైల్వే ట్రాక్స్, ట్రైన్స్, విండ్ మిల్స్. వావ్, రియల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎన్ని నెలలు పట్టుండొచ్చో ఇది వీళ్ళకి ఇలాగా తయారు చేయడానికి. అక్కడ ఐకియా స్టోరు ఇప్పుడే మనకు కరెక్ట్ టైంకి ట్రైన్ కూడా అదిగోండి సూపర్ కదా. ట్రైన్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. పోలీస్ స్టేషన్ ఉంది, అన్నీ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అవతల పక్క ట్రైన్ దగ్గర. వావ్, చాలా ఉన్నాయి. ఇంకా చాలా రకరకాల ఈ ప్రపంచంలో మనం చిన్నప్పటి నుండి చూసేవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ కనబడుతున్నాయి మనకి. ఏరోప్లేన్స్, ట్రక్స్, బస్సెస్, క్రెయిన్స్ ఇవి కూడా చూడొచ్చు. ఇంకా ఇక్కడ చాలా రకాల బొమ్మలు ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, కార్టూన్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇవ్వండి రోబోట్స్ ఉన్నాయి, మూవీ క్యారెక్టర్స్ ఉన్నాయి, స్టార్ వార్స్. ఇక్కడ ఉన్న వాటిల్లో నేను 2 చూశాను అనుకుంటున్నాను. ఐఫిల్ టవర్ చూశాను నేను. అట్లాగే ఆస్ట్రేలియాలో ఒపేరా చూసాము, ఇది సిడ్నీలో. ఆ బ్యాక్ సైడ్ ఉన్న 2 లండన్లో ఉంటాయి అనుకుంటా. ఈసారి లండన్ వెళ్ళినప్పుడు ప్లాన్ చేద్దాం మనం. ఇక్కడ ఒక థీమ్ పార్కే సెట్ చేశారు పూర్తిగా. అలా బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు అన్నీ చక్కగా తిరుగుతూ క్లియర్గా కనబడుతున్నాయి. జెయింట్ వీల్, అదిగోండి కప్పు సాసర్ అని చెప్తూ ఉంటాం కదా చిన్నప్పుడు మనం. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ చక్కగా లైట్ బ్లింక్ అవుతుంది మన స్విచ్ వేసినప్పుడు. ఇక్కడ మరి కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయి. ఇవ్వండి ఇలాంటి హౌసెసేగా మనం చూసుకున్నాం. సేమ్ అదే స్టైల్లో వీళ్ళు కూడా కట్టారు. నెదర్లాండ్స్లో కానీ, యూరోప్లో కానీ హౌస్ పక్కన హౌస్ ఉండటం చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి నైట్ వ్యూ, మార్నింగ్ వ్యూ. స్టార్ వార్స్కి సంబంధించిన షిప్స్ ఇవి. చాలా మంచి మూవీస్. మీకు టైం ఉన్నప్పుడు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని చూడండి 1 by 1. మీ పిల్లల్ని అడిగినా కూడా మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తారు. చాలా బాగుంటుంది. ఒక వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా మిలిటరీని ఫిక్స్ చేశారు. ట్యాంకర్లు, అన్ని గన్నులు, అలాగే ట్రైన్స్లో పెద్ద పెద్ద ట్యాంకర్లు తీసుకువెళ్తున్నారు. బాంబులు, గన్స్, జీప్స్ అన్నీ ఉన్నాయి. 1వ ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధంలో జరిగిన సంఘటనలు కూడా ఇక్కడ పెట్టారు. ఈ బొమ్మల్లాగా మనకి ఆ సౌండ్ అంతా వస్తుంది చూస్తున్నారు కదా. వార్ షిప్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద వార్ షిప్స్ అన్నీ ఉన్నాయి. సబ్మెరైన్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని విమానాలు కూడా మనం చూసుకోవచ్చు. ఫైటర్ జెట్స్. ఇల్లు వెనకుండి ముందు కార్లు కానీ ఎలా పార్క్ చేసుకుని ఉంటారో అలాగా సెట్ చేశారు. ఇక్కడ చుట్టూత మంచిగా డ్రాయింగ్స్ వేసి అన్ని స్పోర్ట్స్ కార్స్, వింటేజ్ కార్స్. ఇది కూడా బాగుంది. క్రొకోడైల్ అక్కడ ఉంది. అక్కడేమో పెంగ్విన్ ఉంది. అప్పట్లో ఉపయోగించిన వింటేజ్ బైక్ కూడా ఉంది. ఇది ఒరిజినల్ బైక్. ఆ బుజ్జి పాప చక్కగా పెంగ్విన్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంది. అయ్యో భలే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. లోపల నుండి బయట రాగానే మళ్ళీ బయట మన ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. వర్త్. ఇక్కడ ఒక 2 గంటలు సమయం స్పెండ్ చేయడం వర్త్.
ఈ రూట్లో ప్రయాణిస్తుంటే మటుకి తప్పకుండా ఇది మిస్ చేయొద్దు. నేను ఆల్రెడీ మీకు ఇది ఏ ఊరు అని చెప్పి స్టార్టింగ్లోనే ఇచ్చాను. ఇక బ్యాక్ సైడే ఉంది అదిగోండి మన మంచిగా అందమైన మౌంటైన్స్, అట్లాగే ఉల్టాగా ఉన్న అప్ సైడ్ డౌన్ హోమ్. మీరు బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసి వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.